తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ గారు. నేను మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. వెల్ నోటెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు సోషల్ మీడియాలో దేవాలయాలకు సంబంధించారంటే ఫస్ట్ వారే గుర్తొస్తారు. సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా 1,00,000 దేవాలయాలే లక్ష్యంగా పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ని గుర్తించి మనందరికీ తెలియచెప్తూ ఉన్నారు. అందులో భాగంగా 108 దేవాలయాలు మనం ఒక సిరీస్గా చేస్తూ ఉన్నాము. అలాగే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, మాకు ఈ దేవాలయం గురించి చెప్పండి, మా సమస్యకి ఏమైనా దేవాలయం ఉందా ఇలా అని. ప్రతి ఒక్కటి కూడా చదవటం చూడటం జరుగుతుందండి. వాటికి సంబంధించే నందకిషోర్ గారికి చెప్పగానే వారు యాక్సెప్ట్ చేసి ఉన్నాయి వీటికి కూడా దేవాలయాలు మనకు చెబుతూ ఉన్నారు. నందకిషోర్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సో మెనీ టెంపుల్స్ మీరు చెప్పటం, మేము చక్కగా వెళ్ళటం. అయితే కొంతమంది కొన్ని అడుగుతున్నారు సార్, కామెంట్స్లో వచ్చినవి, కొన్ని కాల్స్ వస్తున్నాయి. అంటే ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి కాబట్టి. మేము వెళ్ళామండి చేతబడికి సంబంధించిన పూజలు సార్, అలాగే నాగదేవత పూజలకి సంబంధించి కూడా నాగదోషాలు ఉన్న వాళ్ళు చేయించుకునేవి. మేము వెళ్ళామండి అటు కేరళ కానీ ఇటు తమిళనాడు కానీ, మాకు అక్కడ అలాంటి పూజలు ఇక్కడ చెయ్యట్లేదని చెప్తున్నారు. నిజం కాదా? ఎందుకు ఇట్లా? మేమేమన్నా అనుకోకుండా వెళ్ళామా, లేకపోతే ఇది వేరే టెంపులా, అడ్రస్ సరిగ్గా చెప్పండి, ఈ టెంపులా కాదా అని చాలా కాల్స్ వస్తున్నాయి సార్. సో వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి మీకు మళ్ళీ నేను అదే రిక్వెస్ట్గా మీ ముందు ఉంచుతున్నాను. అంటే అక్కడ పూజలు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, లేకపోతే ఇంకా ఏమన్నా వీటికి ప్రత్యామ్నాయంగా ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా? లేదండి, జనరల్గా మనం చెప్పినవి కూడా చాలా రహస్యమైనవి. మనం గుళ్ళతో పాటు పూజా విధానాలు కూడా చెప్పడం జరిగింది. అవును, నేను అందుకే ప్రతి ఒక్క దగ్గర కూడా పదాలు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే రహస్యం అనే పదాన్ని చెప్తున్నాను. ఈ రహస్యం అనే పదాన్ని ఉండే పూజ ప్రక్రియ ఆ ఆలయ కమిటీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందండి టోటల్గా. సో మనం పలానా దేవాలయం పలానా పూజ ఉందని చెప్పగలం. ఒకవేళ మనం చెప్పిన ప్రక్రియ తోనే బాగవుతుంది అని వాళ్ళకి నమ్మకం ఉంటే ఆ ఆలయం, ఆ స్థలం అనేది చాలా పవర్ఫుల్ అండి. స్థల మహిమ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్థలంలోకి వెళ్ళి ఎవరన్నా ఆలయ సిబ్బంది కానీ, ఎందుకంటే వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్తో కానీ వాళ్ళతో ఉన్న దీంట్లో కానీ వాళ్ళు లేదు అని చెప్తే, అక్కడ మీరు కనీసం అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టినా కూడా ఆ ఫలితం ఉంటుందండి. ఎందుకంటే ఆ స్థలం విశేషం అలాంటిది, స్థల మహిమ. అంటే పూజ చేయించుకోకపోతే ఇంకా యూజ్ లేదేమో అన్నట్టుగా మనము ఫస్ట్ నుంచి కూడా ఆలయ ఆవరణ అనేది ఒక ఎనర్జీ పాయింట్ అనేది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఫస్ట్ వీడియో నుంచి ఈ రోజు లాస్ట్ వరకు కూడా మనం చెప్తున్నది అంటే ఎనర్జీ పాయింట్ ఆలయం. ఆలయం కట్టుబడి ఒక ఎనర్జీ పాయింట్ లో జరిగింది. అక్కడ రాగానే ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీకు హీలింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఏ ఒక్క అరుణాచలంలో అని కాదు, తిరుమలలో కాదండి, ఏ ఆలయంలో అయినా మీరు అడుగు పెట్టంగానే మీ హీలింగ్ అనేది జరగదు. కాకపోతే ఇలాంటి పూజా ప్రక్రియల విధానం వల్ల మీ కంటికి తెలుస్తుంది, మీ మైండ్ లాజిక్కి వస్తుంది. కానీ మీకు తెలియకుండా జరిగే మెకానిజం ఏదన్నా ఉంది అంటే ఆటోమేటిక్గా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి మనకు పూజ చేయించుకునే అవకాశం లేకపోయినా ఎవ్వరూ ఇక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మాకు ఈ అవకాశం చేజారిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆలయ ఆవరణలో మీరు అడుగు పెట్టగానే మీకు కంటికి కనిపించకుండా ఆల్రెడీ మీకు లోపల ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. కనీసం స్వామివారికి హారతి తీసుకొని ఆలయ ఆవరణలో కూర్చోండి. ఎలాంటి పూజలు లేకపోయినా ఏ ఆలయంలో ఋషులు మనకు చాలా క్లియర్గా చెప్పిందండి, మీరు దేవాలయంలో అడుగు పెట్టడం ఇంపార్టెంట్. మనకు అవకాశం ఉంటే పూజలు చేయించుకోవడం కూడా ఇంపార్టెంట్, కానీ మనకు అడుగు పెట్టడం అనేది ఇంపార్టెంట్. అక్కడ ఆ స్థలానికి ఆ దేవత, ఆ దేవుడు మీకు పర్మిషన్ ఇవ్వడమే గొప్ప. ఇచ్చి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇదే కావాలి అనేది కూడా మనకు అవసరం లేదండి. అక్కడ కూర్చుంటే కూడా మీకు హీలింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. 22 నిమిషాలు మనం చెప్పిన మహిమాన్విత ఆలయాలలో మీరు మినిమం గడపవలసిన సమయం 21 నిమిషం అండి. ఈ 21 నిమిషం అనే టయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే అదే ఫలితాలు వస్తాయి వాళ్ళకి. ఇది ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోండి. మీ రిక్వెస్ట్ మీద మళ్ళీ అడగడం జరిగింది నందకిషోర్ రెడ్డి గారిని. ఒకటే చెప్తున్నారు, వెళ్ళాక అక్కడ చెయ్యట్లేదు పూజలు అని అంటే కనుక డిసప్పాయింట్ అవ్వకుండా ఈ ప్రక్రియ అయినా కనీసం చేయండి. వెళ్ళినందుకు అంత దూరం వెళ్తున్నారు కాబట్టి, కేరళ, తమిళనాడు, ఇక్కడి నుంచి మీరు ఎంత ప్రయాసపడి వెళ్తున్నారో అర్థం చేసుకోగలము. ఒకసారి వెళ్ళినప్పుడు
అక్కడ చేసే చిన్న పూజ కార్యక్రమం కావచ్చు, ప్రక్రియ కుదరనప్పుడు పూజ చేయటం, అక్కడ కాసేపు మెడిటేషన్ చేసుకోవడం, ఎనర్జీ పాయింట్స్ ఏవైతే చెప్పారో అక్కడ కూర్చోవడం, ధ్యానం చేయడం ఇవి చేస్తే ఖచ్చితంగా కొంతలో కొంత మెరుగైన ఫలితం అయితే అందుకుంటాం. కొంతలో కాదండి, పూర్తిగా 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 ఫలితం అయితే ఆలయ వస్తుంది. ఆవరణే మీకు ఫలితం ఇవ్వడానికి ఆలయ ఆవరణ ఉంది అక్కడ. ఉమ్. ఆవరణలో మీరు కూర్చోగానే మీకు జరగద్దు అంతే. అయితే వీటికి సంబంధించి సార్, చేతబడులకు సంబంధించి ఎన్ని కాల్స్ వస్తున్నాయో, మేము ఇలా వాటికి బలైపోయామండి, మా ఇంట్లో ఒక పర్సన్ ఇలా అయ్యారు, మా మీద జరిగిందన్న అనుమానం కూడా మాకుంది, మరి వాటి దగ్గరికి వెళ్తే మాకు తెలియనప్పుడు ఇంకా ఏవైనా దేవాలయాలు ఉన్నాయా, మేము వెళ్ళి ఇప్పుడు కంపెనీ వాళ్ళపైన, టెంపుల్ వాళ్ళపైన పూర్తిగా ఆధారపడకుండా మా అంతటగా మేము వెళ్ళి అక్కడ చేసుకునే ప్రక్రియలు ఏమైనా ఉన్నాయా, ఏ దేవాలయం అని సో అడుగుతున్నాను. మనం ఇంతకుముందు చెప్పామండి, ఇలాంటి ప్రక్రియల్లో లేకుండా ఉత్సవాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తే కూడా మీకు చేతబడులు తగ్గుతాయి. ఆ, అది తేయం అనే ఫెస్టివల్స్ జరుగుతాయండి కేరళలో. మీకు మార్చి ఏప్రిల్ ఈ నెలలో చాలా మనం విష్ణు బాగా అని, జరుగుతుంది పుట్టి కదా. చేతానని ఇవన్నీ కూడా చెప్పామండి. అవును. ఇలాంటి తేయం అనే వేడుకను మీరు చూడడం వల్ల కూడా మీకు చేతబడి ఆ పవర్ అక్కడ కట్ చేసే ప్లేస్ అండి ఆ టైంలో. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ వేడుక లో పాల్గొంటే చాలు, చూసినా చాలు, ఉమ్. దానివల్ల మీకు ఖచ్చితంగా కట్ అవుతూ ఉంటుందండి. సో దీంట్లో భాగంగానే ఇంకొక టెంపుల్ ఉందండి. అంటే ఈ టెంపుల్ అందరికీ బ్లాక్ మ్యాజిక్ చెప్పాలి. బ్లాక్ మ్యాజిక్ సంబంధించి మీరు Okay. అడిగిన బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఈ టెంపుల్ కొంచెం అంటే అక్కడికి వెళ్ళి పూజ కన్నా అక్కడికి వెళ్ళి ఒకటి సమర్పిస్తే చాలు, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఏం సార్? పూజా విధానం కన్నా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ టెంపుల్ పేరు వచ్చి పజయ్యున్నూర్ టెంపుల్ అండి. ఈ పజయ్యున్నూర్ టెంపుల్ ఎక్కడ కానీ అనిమల్ సాక్రిఫైస్ లాంటిది లేవు ఇక్కడ. సో ఇక్కడ బలు లేయడం ఇలాంటివి ఏమి లేవండి ఇక్కడ. దీనికి పజయ్యున్నూర్ ఎన్నూర్ భగవతి టెంపుల్ అంటారండి దీని పూర్తి పేరు. ఇది ఇంకోటి త్రిశూర్ దగ్గర ఉందండి. ఇది త్రిశూర్ దగ్గర చల్లకర్ర వాక్ దోషాలు ఉంటే మన్నించాలి. చల్లకర్ర త్రిశూర్ దగ్గర ఉంది. ఈ గుడి పేరు విచిత్రమైన గుడి అండి. దీని ఏమంటారంటే మన తెలుగు వాళ్ళు కోడి గుడి అంటారు. కోడి గుడి. ఈ కోడి గుడి ఏది అంటే, మాకు ఫస్ట్ లో మేము తిరిగేటప్పుడు కూడా కోజి కోడేదో అనుకున్నాము, ఏదో ఊరి పేరు చెప్తున్నారేమో అనుకున్నాం. కోడి గుడి అంటే వాళ్ళు ఆ మలయాళం కూడా అంతా ఏంటంటే అండి, వాళ్ళంతా స్ట్రైట్ గా ఉంటుంది. ఏమన్నా ఒత్తులు అల్లా తప్పితే మిగతా ఒత్తులు ఏమి కరెక్ట్ గా ఉండవు, స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటారు. సో మాకు అర్థం కాల, ఏంది కోడి గుడి అంటే లాస్ట్ కి చూసుకుంటే కోడి పుంజుల్ని ఇచ్చే గుడి. ఇక్కడ ఆచారం సాంప్రదాయం ఏంటి అంటే, మనలో ఎవరన్నా సరే, మనకెవరన్నా చేతబడి చేశారు, మనకి ఏదన్నా ఒక నెగిటివ్ మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఉంటే, మీరు ఆ దేవాలయ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో కోడి పుంజులు అమ్ముతుంటారండి. ఆ కోడి పుంజులు మనం ఎలా ఆవులు తీసుకెళ్లి గుడికిస్తావో, ఈ కోడి పుంజులు మీరు తీసుకెళ్ళి ఇక్కడ అమ్మవారి దగ్గర ఆ పూజారి మీకు సంకల్పం చేస్తారండి. సంకల్పం చేసి, అంటే దానికి ఏది సింబాలిక్ గా చూస్తారు అంటే, మన నెగిటివిటీ అంతా పాపం ఆ జంతువు తీసుకొని ఆ జంతువుని స్వామికి ఇచ్చేస్తారు, అమ్మవారికి ఇస్తారు, స్వామి అమ్మవారికి ఇస్తారండి. ఇది త్రిశూర్ రైల్వే స్టేషన్ నుంచి 35 కిలోమీటర్లు అండి. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి 75 కిలోమీటర్లు. అతి మహిమాన్విత క్షేత్రం, చాలా పవర్ఫుల్ క్షేత్రం అండి. ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా పొద్దున 4:30 నుంచి 11 గంటల వరకు ఉంటుందండి. సో ఈవినింగ్ 5 నుంచి 8:30 వరకు ఉంటుంది. సో మోస్ట్లీ అందరూ కూడా మార్నింగ్ టైమ్స్ ఇస్తుంటారు. 11:30 లోపలే కోడి పుంజులు అన్నీ ఇస్తుంటారండి. ఇక్కడ కూడా గురుతి పూజ అని చేస్తారు. సో ఎక్కడైనా కేరళలో నెగిటివ్ చేసేది గురుతి పూజ అండి. గుర్తు పూజతో పాటు పసుపు ప్లస్ సున్నం కలిపితే ఒక ఎరుపు రంగు వస్తుంది. ఆ ఎరుపు రంగునే అమ్మవారికి సమర్పిస్తారు ఇక్కడ. సో ఎక్కడ మీకు అనిమల్ సాక్రిఫైస్ ఉండదు, ఆ ఎరుపు రక్తం అనేది ఎక్కడ ఉండదు. సో ఆ ఎరుపు రంగు నీళ్లు పోసి సంకల్పం చెప్పాలి మీరు. అంటే మీకు ఎవరి మీద డౌట్ ఉన్నా, ఎవరు అన్న ఎప్పటి నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉందో అవన్నీ మీరు క్లియర్గా చెప్పడం వల్ల మీకేమవుద్దంటే, అమ్మవారు డైరెక్ట్గా ఆ నెగిటివిటీ అంతా తీసుకొని ఫస్ట్ ఆ ఎరుపు నీళ్ళు అనేది నేల మీద పోయాలండి. పోసి కోడి పుంజుని చేతిలో పట్టుకొని మీరు సంకల్పం చెప్పాలి. చెప్పిన తర్వాత పూజారికి ఇచ్చేసారు. ఇది ప్రక్రియ. సో ఇక్కడ పూజా విధానాలు కానీ ఏమీ లేవు. ఈ ఆలయం అందరికీ తెలిసిన ఆలయం అండి. అంటే మనకి ఈ పక్క మన తెలుగు రాష్ట్రాల్లో తెలియడం కొంచెం ఉంది కానీ, బట్ అందరికి తెలిసిన ఆలయం. కోడి గుడి అని అంటారు. కోడి గుడి అంటారు.
విన్నారు కదా, చేతబడికి సంబంధించి బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించి 2-3 దేవాలయాలు చెప్పారు. అక్కడ మేము వెళ్ళలేకపోయాము, లేకపోతే అక్కడ వెళ్తే ప్రక్రియ జరగలేదన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూడండి, డెఫినెట్ గా దాని నుంచి విముక్తి పొందుతారంటున్నారు. మంచి ఇన్ఫర్మేషన్ సార్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే చాలా దేవాలయాలు ఉన్నాయి, ఒక సమస్యకి ఒకటే అని కాకుండా. అవును, ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతిష్టాపన, అంటే ఒక్కొక్క ప్రాంతానికి కట్టారు. ఒక ప్రాంతం, ఇప్పుడు ఈ ప్రాంతం వాళ్ళకి డయాబెటిక్ ఉండే ఆ ప్రాంతం వాళ్ళకి డయాబెటిక్ లేదంటే కాదు కదా, ఆ ప్రాంతం వాళ్ళకి అక్కడ కట్టుకున్నారు, ఈ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ కట్టుకున్నారు. సో అప్పట్లో మనం కాశీకి పోలేకపోతే దానికి ఆల్టర్నేటివ్ అన్ని ఇక్కడ కట్టారు. సో అదే విధంగా అండి, ఈ పరిహారాల క్షేత్రాల్లో ఎప్పుడు కూడా గమనించవలసిన అంశం ఏంటంటే, నియమాలు కానీ ప్రక్రియలు కానీ విధానం మనకు పూజ దొరికినప్పుడు మనం పాటించాలి. ఒకవేళ ఏది దొరకని ప్రదేశాల్లో పరిహారిక క్షేత్రాల్లో వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే అక్కడ నిద్ర చేయడం. మీకు ఎప్పుడు కూడా చూడండి, నీ పరిహార క్షేత్రంలో ఫస్ట్ చేయాల్సింది ఏదన్నా ఉందంటే స్నానం చేయాలి. ఆ తర్వాత రెండోది నేను చెప్పేది ఇది, మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి నాకు పూజలు ఏవి దొరకలేదు, మీరు చెప్పిన సేవలు ఏవి దొరకలేని వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ ఏదన్నా ఉందంటే దానికి ఆల్టర్నేట్ కంపన్సేషన్ కూడా ఉందండి. అదే క్షేత్రంలో మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇది దొరకలేదో ప్రతి ఒక్కరు కూడా స్నానం చేయండి. ఫస్ట్ స్నానం, తర్వాత రెండోది జపం. జపం ఖచ్చితంగా చేయాలి. ఆ పరిహార క్షేత్రాల్లో మీ అనుకున్న ప్రాబ్లం మీరే జపం చేయాలి. ఆ జపం మంత్రం కూడా ఏది దొరకకపోతే అక్కడ ఉండే స్వామిని అనుకొని చేయండి. జపం 100 సార్లు చేస్తారా, 1000 సార్లు చేస్తారా, మీ ఓపిక చేయండి. నేను దేవాలయంలో కూర్చొని నన్ను పూజారులు ఎవరు రాని, లేదంటే ఒక దగ్గర కూర్చొని ఏ పాయింట్ అయినా ఎనర్జీ పాయింట్ అక్కడ పరిహార క్షేత్రాల్లో జపమాలు తిప్పండి. ఎన్ని చేయగలరు అని చేయండి. నేను 10,000 చేస్తానా, 5,000 చేస్తానా, మీరు చేయండి. జపం చేయండి. స్నానం, జపం, తర్వాత దానం. ఏదో ఒక దానం, మీ శక్తి కొలది మీకు ఏది అనిపిస్తుంది దానం చేయండి. అక్కడ ఈ 3 ఎవరైతే ఫాలో అవుతారో అండి, పూజ ప్రక్రియలకు వచ్చే ఫలితం మీకు ఈ 3 వస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆల్రెడీ మీకు హీలింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే మీ పాదాలు ఆ క్షేత్రంలో అడుగు పెట్టంగానే మీకు హీలింగ్ అనేది స్టార్ట్ అయింది. పరిహార ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇంకా మైక్రో లెవెల్లో చెప్పం కానీ పరిహార కోసం మీరు స్టార్ట్ చేసే యాత్ర మీ ఇంటి దగ్గర ఏదైతే మొదలు పెడతారో అప్పటి నుంచి ఆ పరిహారం అనేది ఆ ప్యాటర్న్ స్టార్ట్ అయింది. మీరు ఆ దీంట్లో ఆ ఎనర్జీ అనేది బ్యాలెన్సెస్ జరుగుతూ పోతుంటాయి. సో అందుకే అవరోధాలు వస్తుంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఇవి ఏవి మీరు దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పుకోవడం ఏంటంటే, ఏ పూజ దొరకలేదు, నాకు ఏది దొరకలేదని నిరుత్సాహపడి వెనక్కి రాకుండా అక్కడే కూర్చొని స్నానం చేసి జపం చేసి దానం చేసేసి వెనక్కి రండి. అదే ఫలితాలు మీకు వస్తాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ కూడా ఇది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.